బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కథ కన్నీళ్లు పెట్టిస్తుంది. 6 రోజులుగా ఆ తల్లిదండ్రుల కడుపు కోత వర్ణనాతీతం. క్షణక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి ఇంటి ముందు ఆడుకుంటూ జ్ఞానేశ్వరి అనే చిన్నారి నాన్న నాన్న అంటూ అదృశ్యమైన చిన్నారి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కూతురు ఏమైపోయిందో తెలియగా ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ సంబంధించి ఒక్క ఆధారం కూడా లభించకపోవడం ఆందోళనను మరింత పెంచుతుంది. అసలు ఆ చిన్నారి ఏమైంది? ఎవరైనా అపహరించారా లేక మరేదైనా ప్రమాదం జరిగిందా? చిన్నారి అదృశ్యంపై సమాచారం అందించిన వెంటనే పెద్దాపురం డివిజన్ పోలీసులు రంగంలోకి దిగారు. 200 మందికి పైగా పోలీసులు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బందితో కొండా కోనల్ని జల్లెడ పడుతున్నారు. అత్యంత ఆధునిక డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లతో గాలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దీంతో పోలీసులు కీలక ప్రకటన చేశారు. పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక దారి తప్పి అడవిలో చిక్కుకుపోయిందా లేదా పాడుబడిన బోరు బావిలో పడిపోయిందా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన మిస్టరీగా మారిన అంశం ఆ ఇంట్లోని పెంపుడు కుక్క. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు నుండే ఈ శునకం కూడా కనిపించకుండా పోయింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆ శునకం ఉన్నట్లుండి ఇంటికి తిరిగొచ్చింది. కానీ దాని ప్రవర్తన అందరినీ భయపెట్టింది. అంతకుముందు కొండల్లో ఈ పాప ఏడుపు విన్నానని ఓ గ్రామస్తుడు చెప్పగా ఈ కుక్కను చూసి భయపడి వెనక్కి వచ్చానని చెప్పడం మిస్టరీ మరింత పెంచింది. రెండోసారి ఇంటికి వచ్చిన ఆ శునకం నేరుగా చిన్నారి తల్లి భవానీ దగ్గరకు వెళ్ళింది. ఆమె చున్నీని నోటితో పట్టుకొని కొండల వైపు లాగుతూ వింతగా ప్రవర్తించింది. దీంతో పాప కొండల్లోనే ఉందని, ఆ మూగజీవి సంకేతాలు ఇస్తుందని అంతా భావిస్తున్నారు. శునకం ప్రవర్తనతో కేసు దర్యాప్తు మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. దాని ప్రవర్తన ఆధారం చేసుకుని పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కొండల వైపు లాగడంతో డాగ్ స్క్వాడ్ తీసుకొని ఆ దిశగా వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పెంపుడు శునకానికి GPS ట్రాకర్ అమర్చి దీని ద్వారా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శునకం ఎక్కడికి వెళ్ళిందో ట్రాక్ చేయడం ద్వారా పాప జాడ తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు గతంలో తమను బెదిరించిన కొందరిపై పాప తల్లి అనుమానమైతే వ్యక్తం చేయడంతో ఆ కోణంలోనూ విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసులో దొరికిన ఏకైక ఆధారం, ఏకైక సాక్ష్యం ఆ పెంపుడు శునకమే. అధికారులు దాన్ని సురక్షితంగా పట్టుకొని దాని కదలికలను గమనించే పనిలో ఉన్నారు. ఆ మూగజీవి చూపించే దారిలోనే జ్ఞానేశ్వరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ కొండల్లో ఏం దాగి ఉంది? ఆ శునకం ఏం చెప్పాలనుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఈ మిస్టరీ వీడిపోతుంది. సంబంధించి మరిన్ని విషయాలు మన కాకినాడ ప్రతినిధి వర్మ లైన్లో ఉన్నారు. వర్మ, చెప్పండి, ఇప్పుడు ఆ శునకానికి కూడా GPS ట్రాకర్ అయితే అమర్చారు. సో ఇప్పుడు ఏమన్నా దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా? ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించి పూర్తిగా 6 రోజుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. ముఖ్యంగా దీనికి సంబంధించి 500 మంది సిబ్బంది పూర్తిగా కూడా గడిచిన 4 రోజుల నుంచి కూడా రాత్రి పగలు వెతుకులాట చేస్తున్నా ఎక్కడా కూడా ఒక్క ఆధారం చిన్నారి కోసం లభ్యం అవ్వలేదు. అయితే
ఏదైతే పెంపుడు శునకంతో పాటు తప్పిపోయినటువంటి జ్ఞానేశ్వరి ఆ పెంపుడు శునకం 3 రోజుల తర్వాత రావడం ఒక్కసారిగా చలిని దాడి చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నవారు సమీపంలో ఉన్నవారు కూడా దాడి చేసి అన్ని వెంటనే మళ్ళీ కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఆ శునకాన్ని అనుసరించి పూర్తిగా కూడా డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ కూడా వెళ్ళి ప్రయత్నం చేసినా సరే దొరకలేదు. అయితే అనూహ్యంగా బుధవారం అర్ధరాత్రి 1 గంటకి మళ్ళీ శునకం తిరిగి రావడంతో అప్పటికే అక్కడ ఉన్నటువంటి మాటు వేసినటువంటి మున్సిపల్ డాగ్ క్యాచర్ బృందం పూర్తిగా దీన్ని పట్టుకుని ప్రస్తుతం దానికి నిన్న మధ్యాహ్నం GPS ట్రాకర్ అమర్చిన తర్వాత మరొకసారి దాని కదలికలను గమనిస్తూ పూర్తిగా దాన్ని ఫ్రీగా వదిలేసి అది ఎటు వెళ్తే అటు దాని వెనకాల ప్రయాణం చేస్తూ ఈ అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా కొంతమేర నేను సాయంత్రం చీకటి పడే వరకు వెతికిలాట అయితే చేశారు. అప్పటి వరకు ఎటువంటి ఆధారాలు అది నడిచిన తర్వాత ఒకవైపు క్లూస్ టీం కూడా వెళ్తోంది, ఒకవైపు పోలీసుకి సంబంధించి డాగ్ స్క్వాడ్ కూడా దీన్ని అనుసరించి ఏదైతే చెట్టుపిల్ల బట్టలు ఎవరైతే జ్ఞానేశ్వరి ఉన్నాయో ఆ బట్టల వాసన చూపి ఆ తర్వాత ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితుల్లో పూర్తిగా ఎక్కడ ఆధారాలు లభించలేదు. ఎందుకంటే గడిచిన ఈ 6 రోజుల నుంచి ఆచూకీ లభించిపోయినా 4 రోజులు అందులో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కొంత స్మెల్ ట్రాక్ చేయడం అన్నది కూడా కొంత శునకాలకు ఇబ్బందిగా ఉంటది. అయితే ఏదైతే పెంపుడు శునకం పూర్తిగా కుటుంబంతో మమేకమైనటువంటి ఈ శునకం ఆధారంగానే ప్రస్తుతం GPS ట్రాకర్ ద్వారా ఒకవైపు దానికి GPS ట్రాకర్ అమర్చారు, హై లెవెల్ డ్రోన్లతోటి ప్రస్తుతం అది ఎటు వెళ్తుందా అన్న కదలికలను గమనిస్తూనే వెనక సిబ్బంది ఫాలో అవుతూ చిన్నారా ఆచూకీ కోసం ప్రస్తుతం ఉదయం నుంచి గాలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 6 రోజుల నుంచి పోలీసులు అనేక కోణాల్లో పూర్తిగా కూడా చిన్నారా ఆచూకీ కోసం వెతుకులాట చేశారు. ముఖ్యంగా గ్రామం అంతా కూడా జల్లెడ పట్టారు. ఏ ఇంటిలోనన్నా ఈ చిన్నారి ఉందా అన్న కోణంలో, లేదంటే ఎవరైనా అపహరించుకుపోయారా అన్న కోణంలో, అలాగే కుటుంబ తగాదాలు ఎవరైనా ఉంటే ఈ దారుణానికి పాల్పడ్డారా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో అన్ని కోణాల్లోని దర్యాప్తు చేసినా కూడా ఏ కోణంలో కూడా ఎటువంటి ఫలితం కనిపించకపోయేటప్పుడు ఆఖరికి పెంపుడు శునకమే ఏదైతే 3 రోజుల క్రితం రావడం మళ్ళీ 5 రోజుల తర్వాత రావడం ఆ శునకం ఏదో ఆ కుటుంబానికి చెప్పాలనుకుంటున్న ప్రయత్నం చేస్తుంది. కానీ పిచ్చి ఎక్కినట్టుగా మారిపోయి అందరిపై దాడి చేస్తున్న తరుణంలో పూర్తిగా దాన్ని బంధించారు. అటు తర్వాత ట్రాకర్ అమర్చారు. ఇప్పుడు ప్రధానంగా ఈ శునకమే ప్రధానమైన కీలక ఆధారంగా మారిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం దాన్ని వెంట పెట్టుకుని పూర్తిగా కూడా ఒకవైపు ట్రాక్ చేస్తూ చిన్నారి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఊరు మొత్తం అందరూ కూడా కంటి మీద కునికి లేకుండా గడిచిన 5 రోజుల నుంచి ఉన్నారు. అలాగే సిబ్బంది తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా CA చెన్నకేశవ ఆధ్వర్యంలో అలాగే ఏదైతే DGP ఆఫీస్ నుంచి కూడా ఇప్పటికే దీనిపై ఆరా తీసిన పరిస్థితులు ఉన్నాయి. CMO నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. పూర్తిగా మరొక కోణంలోనూ కూడా పూర్తి విచారణ చేయాలి, వీలైనంత త్వరగా చిన్నారే ఆచూకీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2 సంవత్సరాలు ఉన్నటువంటి పాప 6 రోజుల నుంచి కనిపించకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఫామ్ ఆయిల్ తోటలు, జీడి తోటలు, అక్కడ వన్యమృగాలు ఎక్కువగా సంచరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ చిన్నారి బతికే ఉంటుందా, సజీవంగా ఉంటుందా అన్న ఆలోచనలు కూడా చాలా రేకెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రి అయితే ఆ ప్రాంతం అంతా అడవి పందులు, నక్కలు తిరిగే ప్రదేశం కావడం, పూర్తిగా ఆ ప్రాంతాల్లోనే ఇలాగే ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి గణేష్, భవానీ దంపతులు ఎలాగ నివాసం ఉండి ఫామ్ ఆయిల్ తోటలు సాగు చేస్తూ అక్కడ పని చేస్తున్నారు. ఆ సమీపంలో 500 ఎకరాలకు సంబంధించి చాలా ఫ్యామిలీ CH అగ్రహారంలో చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ పెంపుడు శునకాలు చాలానే ఉంటాయి. అయితే వీళ్ళన్నిటి బారిన పడి ఎక్కడైనా మృత్యువాత పడిందా అంటే కనీసం బాడీకి సంబంధించి కానీ ఒంటిపైన ఉన్న గౌన్కి సంబంధించి కానీ ఎటువంటి క్లూస్ కూడా లభించలేదు. ప్రస్తుతం ఈ రోజు కొత్త కోణం ఈ చిన్నారి ఆచూకీలకు సంబంధించి తండ్రిని అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారణ చేస్తున్నారని తాజా సమాచారం తెలుస్తోంది. అయితే తండ్రికి ఏమన్నా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా అన్న ఒక కోణంలో ప్రస్తుతం ఒక CA ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. మరొక వైపు ఈ శునకం ఆధారం చేసుకుని GPS ట్రాకింగ్ చేస్తున్నారు. 6 రోజులు గడిచిన ఒకవేళ చిన్నారి ఉంటే కనుక సజీవంగా అందరూ రావాలని కోరుతూ ఉన్నారు. ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. 6 రోజుల నుంచి ఆందోళనకరణ వాతావరణం ఒకవైపు నెలకొంది. పోలీసులు అలాగే అటవీ శాఖ సిబ్బంది నిర్విరామంగా అయితే తమ విధులకి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే పూర్తిగా చిన్నారి ఆచూకీ కోసం నిరంతరం పనిచేస్తున్నారనే చెప్పాలి. వర్మ ఇప్పుడు GPS ట్రాకర్ అయితే అమర్చారు ఆ కుక్కకి. అవి ఎక్కడెక్కడ లొకేషన్లో తీసుకెళ్తుందని దాన్ని ఏమన్నా ట్రాక్ చేశారా? ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఆ కుక్క తీసుకెళ్ళిందన్నారు. ఆ తర్వాత GPS ట్రాకర్ అమర్చిన తర్వాత మరెక్కడైనా వేరే ప్లేసుల్లో కూడా ఆ శునకం ఏమైనా తిప్పిందా? దానికి సంబంధించిన ఏమైనా సమాచారం మీ దగ్గర ఉందా? ఏదైతే నిన్న మధ్యాహ్నం మీరు అన్నట్టుగా GPS ట్రాకర్ లేనకుండా ముందు 3 రోజుల పాటు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అనుసరించి వెళ్ళిన ప్రాంతం GPS ట్రాకర్
అమర్చిన తర్వాత వెళ్ళిన ప్రాంతం పూర్తిగా కూడా రెండు డిఫరెంట్ గా ఉన్న నేపథ్యంలో పూర్తిగా జీపీఎస్ ట్రాకర్ వెళ్ళిన తర్వాత వెనక వెంబడిస్తున్నారని దాన్ని గమనిస్తూ ఉన్నా సరే పూర్తిగా కూడా అది వేరే ప్రాంతం. ఏదైతే పామాయిల్ తోట సాగు చేసుకోవడం, వీళ్ళ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి బాట ఉండడం, అటు తర్వాత జీడి మామిడి తోటలకు ఆనుకుని ఇనుపు కంచి వేసి కట్టవగా కట్టేస్తున్న నేపథ్యం, అటు తర్వాత దట్టమైన ఎత్తైన అటవీ ప్రాంతం. ఈ వరుసగా ఇదే మొత్తం 25 కిలోమీటర్ల మేర ఈ పామాయిల్ తోట సాగులు చేస్తూ ఉంటారు. ఈ విధంగానే మొత్తం ఆ ఎత్తైన కొండ ప్రాంతాన్ని ఆనుకుని జీడి తోట, మధ్యలో ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ దాటినట్టు సునకం కూడా కొత్తగా అయితే ఆ సునకం కూడా ఫెన్సింగ్ దాటి కొండ ప్రాంతానికి వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం సునకం కూడా ఈ రోజు ఉదయం మొదలుపెట్టిన ట్రాకింగ్ లో కూడా నిన్న మధ్యాహ్నం జీపీఎస్ అమర్చిన ట్రాకింగ్ ద్వారా మళ్ళీ తిరిగి ఎత్తైన కొండ ప్రాంతానికి ప్రస్తుతం వెళ్ళినట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఆ కొండ ప్రాంతం మీదే ప్రస్తుతం ఈ అమ్మాయి మిస్ అయింది. అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అటవీ జంతువులు ఎక్కువగా, వన్యమృగాలు తిరుగుతున్నాయి, అక్కడ నక్కలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి నక్కలు ఏమైనా దాడి చేసి ఉంటే కనుక పూర్తిగా కూడా అమ్మాయి సజీవంగా ఉండే, చిన్నారి సజీవంగా ఉండే అవకాశాలు ఉండవు. కానీ ఆ కోణంలో కాకపోయినా ఆ నిద్రాహారాల్లో ఉండే పరిస్థితి ఉండదు. పెద్దవాళ్ళు అయి ఉండి రాత్రి చెమ్మ చీకట్లో నడవడానికే చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో 2 సంవత్సరాల చిన్నారి అన్నది ఇప్పటి వరకు ఎటువంటి ఆహారం కూడా లేకుండా ఆ చీకట్లో మనగలిగింది అంటే పూర్తిగా మరి సజీవంగా ఉంటే ఇప్పటికే ఎవరైనా ఆ ప్రాంతంలో సాగు చేసుకునే వాళ్ళు, రైతులు ఎవరో ఒకరు చూసి ఉండాలి. ఎక్కడా కనపడలేదు కాబట్టి ఖచ్చితంగా వన్యమృగాలు దాడి చేశారు ఆలోచిస్తున్నా. వర్మ, అలా అయితే ఒక వ్యక్తి అక్కడ 4 రోజుల క్రితం ఒక చిన్నారి యొక్క కేకలు అయితే నేను విన్నాను, కానీ కుక్క అరుస్తుంది కాబట్టి నేను అక్కడ అటువైపు వెళ్లకుండా వచ్చేసాను అన్నారు. సో ఆ వ్యక్తిని కూడా ఏమన్నా విచారిస్తున్నారా? అతను మీరు అన్నట్టుగా అతను ఆ గ్రామస్తుడే. ఏదైతే చిన్నారి మిస్ అయిపోయింది, ఏదైతే శనివారం 6వ తేదీ 11:30కి మిస్ అయిన తర్వాత 12 గంటల ప్రాంతంలో ఏదైతే చిన్నారి నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి 1.5 కిలోమీటర్ల తర్వాత ఆ వ్యక్తి అటుగా వస్తూ పూర్తిగా సునకంతో పాటు వెళ్తూ చిన్నారి ఉండడం చూసి చుట్టుపక్కల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా అతను ఆలోచించి వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకునేందుకు ప్రయత్నం చేస్తే ఆ పెంపుడు కుక్క అతనిపై దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అతను పూర్తిగా మోగవాడు కావడం, ఈ అమ్మాయి పలానా ఫామ్ లో ఉంటుంది, వాళ్ళ తాలూకా పిల్లలన్నది గతంలో కూడా గ్రామస్తుడే కాబట్టి తెలుసు కాబట్టి విని వెంటనే తల్లిదండ్రులకు వచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికి తల్లి భవానీ మాత్రం ఇంటి దగ్గర ఉంది. ఆ తర్వాత భవానీ వెంటనే తండ్రికి చేయడం, తండ్రి అక్కడికి రావడం, వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పిన తర్వాత 1.5 గంటల తర్వాత పూర్తిగా సమాచారం తెలుసుకుంది. మిస్ అయినా అప్పటికే 1.5 గంటలకి తెలియలేదు. ఇంట్లో ఉన్నేమో తల్లి, తండ్రి కూడా బయటికి వెళ్ళిందేమో అన్న కొనలో ఉండిపోవడం. ఈ విషయం తెలిసిన తర్వాత అతను ఇచ్చిన ప్రాథమిక ఆధారంగానే తొలిత మిస్ అయిందన్నది అంశం వాళ్ళకి, తల్లిదండ్రులకి, అలాగే గ్రామస్తులు కూడా తెలిసింది. అయితే అతను మోగవాడు కావడం, అయినా తన సైన్యుల ద్వారా పూర్తిగా కూడా సమాచారం అందజేసిన తర్వాత అప్పటి నుంచి తర్వాత ఎవరికి ఎటువంటి ఏడుపులు కానీ, ఎక్కడ అరిచిన శబ్దాలు కానీ, లేదంటే ఏడ్చినటువంటి శబ్దాలు కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ ప్రాంతం అని, ఎందుకంటే ఆ కొండ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా మంది కొండకి జీర్చి కూడా నివాసం ఉన్న ప్రాంతాలు ఉంటాయి. రోజు కూలీలు కూడా పామాయిల్ తోటలో, జీడి తోటలో పనిచేస్తుంటారు. అందులోనే ఇప్పుడు వేసవకాలం జీడి తోటలో సాగు రెగ్యులర్ గా చేసే కాలం కాబట్టి అటువైపు నిత్యం పనిచేస్తూ ఉండే పరిస్థితి. వర్మ, ఇప్పుడు కొండల్లో పాప వెళ్తే అక్కడ నక్కలు ఉంటాయి అది అంటున్నారు, అది ఒక ఎత్తు. అయితే ఇంకో ఎత్తు, ఈ తల్లిదండ్రులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారా? ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళతో గొడవలు కూడా ఉన్నాయని మేమైతే చూస్తున్నాము. సో దానికి సంబంధించి ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు ఏమైనా చేస్తున్నారా? మీరు అన్నట్టుగా ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, లేకపోతే బంధువులు ఎవరైనా తగాదాలు ఉన్నాయా, వేరే ఇతరత్ర మీరు గతంలో, ఎందుకంటే ఒకే చోట 22 సంవత్సరాల నుంచి ఈహెచ్ అగ్రహారంలోని ఈ గణేష్ భవానీ దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత 2 చిన్న బాబులు, ఇప్పుడు మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పెద్ద అమ్మాయి కావడం. అంటే వీళ్ళ కోణంలో కుటుంబాల నుంచి ఇప్పటికే దాని సమాచారం సేకరించారు. కాకపోతే వాళ్ళలో ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు. ఏదైతే వీళ్ళు అనుమానం పడుతున్న వ్యక్తుల పేర్లు కుటుంబంలో కూడా చెప్పినా, వాళ్ళని విచారించినా కూడా ఈ చిన్న రాశికి సంబంధించి ఎక్కడ అనుమానాలు మాత్రం దొరకలేదు. అయితే ఒక కారు అమ్మకం విషయంలో తన తండ్రి ఎవరైతే గణేష్ ఉన్నారో ఆ గణేష్ ఈ 2 వ్యక్తులు గొడవ జరిగిందని గుర్తొచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ విషయాన్ని వెలుగుచ్చితే ఆ కోణంలోనే కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్లో అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చినట్టుగానే ఇక్కడ ఒకవైపు సాంకేతికత వాడుకుని ఇతర ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఎవరైనా కొత్త వాళ్ళు
ఫోన్ వాడితే గనక అటువంటి డేటా కూడా సంపాదించారు. ఆ కోణంలో కూడా పరిశీలించారు. అవి కూడా ఎక్కడ వీళ్ళకి రిలేషన్ ఉండి వీళ్ళకి దగ్గర వాళ్ళు లేదంటే వీళ్ళు గతంలో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఇక్కడెక్కడైనా మొబైల్ టవర్లతో మ్యాచ్ అవుతున్నాయా ఇటువంటి కాల్స్ చేశారు. ఆ కోణంలో కూడా సాంకేతికత వాడుకుని పూర్తిగా పరిశీలన చేసినా అటువైపు కూడా ఎటువంటి ఆధారం కూడా లభించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే గొడవ జరిగిందన్న ఒక విషయంతో కూడా అటు కారుకి అమ్మకం విషయంలో జరిగిన గొడవ వ్యక్తులను కూడా విచారణ చేశారు. అయితే అటు కూడా ఎటువంటి ఆధారం కూడా లభ్యం అవ్వలేదు. ఒకవైపు ముఖ్యంగా ఫెన్సింగ్ దాటి అవతలకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఉన్నటువంటి తలకి సంబంధించి వెంట్రుకలు అలాగే కుక్క వెంట్రుకలు అని తల్లి మొన్న అనుమానం వ్యక్తం చేస్తే ఆ శాంపిల్స్ కూడా పరిస్థితుల్లో ఏదైతే చిన్నారి ప్రస్తుతం వచ్చినట్టుగా తాజా సమాచారం తెలుస్తుంది. అది ఇంకా పోలీసులు బయట అయితే ఎవరు చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు ట్రాక్ ద్వారా పెంపుడు శునకాన్ని తీసుకుని వెళ్ళేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ సిబ్బంది అవ్వచ్చు పోలీసులు పూర్తిగా కూడా ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఏదో ఒక విషయం కొలుపు వస్తుందని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం అటవీ ప్రాంతాన్ని అంతా దట్టమైన అటవీ ప్రాంతం అలాగే ఈ పామాయిల్ తోటలో ప్రస్తుతం జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా చిన్నారి సజీవంగా రావాలని అటు కుటుంబ గ్రామస్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వర్మ. అలా అయితే 12 సార్, 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:25 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్, అంతా క్లియర్, అంతా లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాను సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్నా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నానని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు ఎట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్, ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదిలే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేనే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, అలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసింది సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్, మాకు చెప్పిన అన్ని అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ బుజ్జమ్మ ఎక్కడ, మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు సార్. అలా దగ్గర ఉందన్య కొత్తపిల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్య అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయనకి ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్య నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు వాళ్ళ అమ్మకి అప్పు చెప్పేసానని వాళ్ళ నాన్న అన్నారు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని అలా ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో నాకు పని ఉంది అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే వెళ్ళి అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్.
ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్కలు కూడా ఒకటి ఉంది. ఇంక ఈ చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను. ఇంకా అలాగైతే 12 సార్, 12 అయితే దాటింది. సో చూస్తున్నాం 8 రోజులైనా ఇప్పటి వరకు చిన్నారి జాడ కూడా కనిపించడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళింది చిన్నారి? ఏమన్నా ఆ కొండ ప్రాంతాల్లో ఏమన్నా అక్కడున్న నక్కలు లేకపోతే అక్కడ జంతువులు ఏమన్నా వేటాడి చంపేశాయా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఆ పాప ఆచూకీ లభించకుండా చేస్తున్నారా? అసలు కుక్క చెబుతున్న సమాచారం ఏంటి? కుక్క ఎప్పుడైతే శనివారం నాడు జ్ఞానేశ్వరి అనే పాప ఏ రోజైతే మిస్సింగ్ అయిందో కుక్క కూడా అదే రోజు నుండి కనిపించకుండా పోయింది. కానీ అనూహ్యంగా 4 రోజుల తర్వాత ఆ శునకం ఇంటికి రావడం, మళ్ళీ అనూహ్యంగా అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. కొండ ప్రాంతాల వైపు చూపిస్తున్న ఆ కుక్క ఏం సమాచారం చెప్పాలనుకుంటుంది? అటువైపు ఆ శునకానికి పోలీస్ సిబ్బంది GPS ట్రాకర్ అమర్చి మళ్ళీ చెక్ చేద్దామన్న తర్వాత కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోవడం, ఆ తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళవలసిన ఆ శునకం మరోవైపు కూడా దారి చూపించినట్లు మనకు సమాచారం అందుతుంది. అసలు జ్ఞానేశ్వరికి సంబంధించి అసలు కిడ్నాప్ చేశారా? ఆ పాప ఇప్పటివరకు బ్రతికే ఉందా లేదా చనిపోయిందా? లేకపోతే ఈ జంతువుల వేటలో ఆ పాప అసలు జాడనే లభించకుండా వెళ్ళిపోయిందా? ఎన్నో అనుమానాలకు దావిస్తుంది జ్ఞానేశ్వరి మిస్టరీ. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జ్ఞానేశ్వరి ఉదంతం అనేది నిజంగా చాలా బాధాకరం. కాకినాడ జిల్లా తుని మండల కేంద్రంలో CH అగ్రహారంలో జరిగిన సంఘటన ఇది. అక్కడే ఆ కొండ ప్రాంతాల దగ్గర ఆ పాప కేకలు విని ఆ కుక్క అరుస్తుంటే, కుక్క ఎక్కడ నన్ను కరుస్తుందో అని నేను అక్కడ నుండి వచ్చేసానని కూడా ఒక వ్యక్తి చెప్పిన దాఖలా అయితే మేము చూస్తున్నాం. కానీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా భారీ స్థాయిలో అడుగడుగున జల్లెడ పెడుతూ ఆ పాప ఆచూకీ కోసం అయితే గట్టిగా శ్రమిస్తుందని చెప్పాలి. అటు పోలీస్ అధికారులు కానివ్వండి, అటు రెవెన్యూ శాఖ అధికారులు కానివ్వండి, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అడుగడుగున అన్వేషిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించకపోవడం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో పాప ఆచూకీ లభిస్తే చూడాలని కొన్ని కోట్ల హృదయాలు పరితపిస్తుండడం మేము చూస్తున్నాం. 8 రోజులైంది నేటికి, ఇప్పటి వరకు కూడా జ్ఞానేశ్వరి యొక్క ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు 8 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి 9+ న్యూస్.